కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ప్రజా చైతన్య ర్యాలీ కనివిని ఎరగని రీతిలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ప్రజలు ప్రజా వైద్యం ప్రజల హక్కు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ నేపథ్యంలో వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 లక్షల సంతకాల పైచలుగా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజల భాగస్వామ్యంతో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, మేధావులు అందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు నడుపూర్ హై స్కూల్లో గ్రీన్ స్టూడియో రూమ్ ని పార్షికంగా వారు తయారు చేశారు. దాంట్లో పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ను నార్స్, గ్లో మరియు రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్ వారి సౌజన్యంతో అందజేస్తామని చేస్తున్నారు. దీన్ని గౌరవ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. చాలా సంతోషం. ఈరోజు సండే అయినా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలి. మన ప్రాంతానికి కన్న తల్లిదండ్రులకు స్కూల్కి మంచి పేరు కావాలని చెప్పి, మన రాష్ట్రానికి కూడా మంచి పేరు కావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి ఎక్కడికి మన స్కూల్కి ఏదైనా హెల్ప్ చేయాలని ఒక మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి నాట్స్ తెలుగు అసోసియేషన్ వారికి, ముఖ్యంగా శ్రీహరి గారికి, ఫ్రెండ్ అయినటువంటి కిరణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని ఇంతవరకు డ్రైవ్ చేసినటువంటి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇంకా మిగతా స్కూల్స్ కూడా చేయాలని చాలా మంచి సదుద్దేశంతో మన ముందున్నటువంటి వెంకట చౌదరి గారికి, వారు అనేక సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరొకసారి వారు సేవ చేస్తారనడానికి నిరూపించుకుంటూ ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రులు సోదరులు మా రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మా రోటరీ క్లబ్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ, అలాగే మా పుల్ రమణారెడ్డి గారికి, అక్కిరెడ్డి గారికి, అక్కడ్ శ్రీని గారికి, మా ప్రసాద్ శ్రీని గారికి, మిత్రులందరికీ కూడా, ప్రిన్సిపల్ గారికి, ఎంఈ గారికి కూడా నేను ప్రత్యేకంగా, టీచర్స్కి, మా మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ స్కూల్కి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం. మన స్కూల్కి మంచి పేరు వచ్చేటట్టుగా మీరు మంచిగా ఏవైతే మన ఫెసిలిటీస్ పెడుతున్నారో అవి సద్వినియోగం చేసుకొని స్కూల్కి మంచి పేరు వచ్చేటట్టుగా మీరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా వంతు సహాయం ఈరోజు లోకేష్ గారు అయితే మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. మీ డ్రెస్సెస్ విషయంలో కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, టీచర్స్ విషయంలో కావచ్చు, ఇంకా చేస్తుంది, చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి ఏ కాస్త అవకాశం వచ్చినా సరే నేను అభివృద్ధి చేయడానికి, ఇప్పుడు నాట్స్ ప్రతినిధులు వచ్చినా ఎవరు వచ్చినా సరే నేను స్కూల్ తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తూ, నేను శ్రీహరి మందాడి, నాట్స్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ వైజాగ్ గాజువాకలో స్కూల్స్కి వాళ్ళ లెర్నింగ్ నీడ్స్ సప్లై చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి రావడం జరిగింది. దానికి వీసీ గారు మాకు సహకారం అందించి, ఇట్లాగనే అమెరికా నుంచి మేము అనేక ప్రోగ్రామ్స్ ఇండియాలో చేయడానికి కూడా గ్లో సంస్థ మనకు చాలా ఉపయోగపడుతూ ఉంది. సో ఈ నాట్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో 2009లో స్థాపించి సర్వీసు, కల్చరల్ ప్రోగ్రామ్స్ రెండూ చేసుకుంటూ ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో కూడా జన్మభూమికి అట్లా కర్మభూమిలో చేసే ప్రోగ్రామ్స్తో పాటు జన్మభూమిలో కూడా తిరిగి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. మన ఉత్తరాంధ్రలో అనేక ప్రోగ్రామ్ చేస్తాం ఇంతకుముందు.
ఇక్కడ వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. అట్లాగనే ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది, ఒక వన్ ఆఫ్ ది హాస్పిటల్ దానికి. అట్లానే అనేక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మొన్న ఆ మధ్య రాజాంలో కూడా మా టీం మెంబర్స్ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్కూల్లో. ఇలా ఈ ఏరియానే కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా అనేక ప్రోగ్రామ్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తప్పయ్యా అంటూ 1 కోటి మందికి పైగా ఏపీ ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారని మాజీ మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళంలో సంతకాల ప్రతులను తరలించే కార్యక్రమం. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఉన్నంత మాత్రాన దానికి బాధ్యత లేదన్నటువంటి భావన ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడాను బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత? అధికారంలో ఉన్నటువంటి వాడు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. ఈ దేశంలో ఉండేటువంటి అందరికీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి, పౌరులకి అందరికీ కలిపి రాజ్యాంగమే దిక్కు, పెద్ద, మనకి నడవాల్సినటువంటి గ్రంథం. ఆ రాజ్యాంగాన్ని విస్మరించి కానీ ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తే మొట్టమొదటి నిలదీయాల్సింది ప్రజలు మనకు అప్పచెప్పిన బాధ్యత. అపోజిషన్ చేయాలి ఆ పని. మన తాలూగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాసుకున్నాము. అదే మన బాధ్యత. సాధారణమైన చోటు కదా ఇవన్నీ. వాడికి ఇవన్నీ తెలియదు కదా. రాజ్యాంగంలో ఏముందో తెలియదు. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు. మరి దాన్ని నిలదీసి నువ్వు అలా చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని ఆడెందుకు చేస్తాడు? సామాన్య పౌరుడు చేయదు. మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూకు అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు. మరి మన నాయకులు కదా, నాయకులు అయినప్పుడు ఇలాంటి పనులు నిర్వర్తించినటువంటి మన రాజకీయ పార్టీ వర్ధిల్లాలి అని ఒక నోరిప్పి మనం ఒక మాట చేరినప్పుడు అనుకోకపోతే, ఇంతమంది మనం పార్టీ వర్ధిల్లాలి అనేటువంటి అభిప్రాయం మనందరిలో ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలంటే నేను ఒకసారి మన పార్టీ పేరు చెప్తాను. వర్ధిల్లాలి అని చెయ్యెత్తి చెప్పాలి. చెయ్యెత్తలో ఎవరైనా ఉంటే ఈ పార్టీ వర్ధిల్లకూడదు, వర్ధిల్లక్కర్లేదు, మనం ఇంకెలా అపోజిషన్ లో ఉందామని అనుకున్నాం కింద లెక్క. ఏమమ్మా అందమ్మా, ఏమో అందమ్మా, గొంతిప్పుతారా? చాలా మంది గొంతిప్పడానికి ఇష్టం ఉండదు. ఎవరు గొంతిప్పు అడుగులో అందరూ ఒకటే కదా. మన నిర్ణయం ఒకటి, మన ఆశయం ఒకటి, ఒక సిద్ధాంతం కోసం, ఒక కార్యక్రమం కోసం ప్రజల్ని నాశనం చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్న అధికారులు వేలాది. లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యలని సానుకూలంగా పరిష్కరించుకుని శాంతియుత వాతావరణంలో వ్యాపారాలు చేయగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించుకుని శాంతియుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్టర్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను పాతగాజువాకలో నిర్వహించారు. ప్రధానంగా విజయవాడ వలె ఇక్కడ ఆటోనగర్ కానీ ట్రాన్స్పోర్ట్ నగర్ కాలనీ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, దానికి ఇటువంటి స్పందన లేదని అన్నారు. అలాగే భారీ వెహికల్స్ కి పోలీసులు అనుమతి ఉండడం లేదని, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల దాకా హెవీ వెహికల్స్ తిరిగే సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎదురైన ఎన్నో సమస్యలు సానుకూలంగా మా కమిటీ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సంఘం సభ్యులు సత్యనారాయణ, లక్కీ భాస్కర్, మహారథి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ట్రైలర్ సప్లయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్లస్ జేఏసీకి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణమైనటువంటి భాస్కర్ గారికి ధన్యవాదాలు. ఈయన ఇలాగే ముందు గట్టిగా స్ట్రాంగ్ గా పనిచేస్తా మా కోరికలు, మా తాలూకా సమస్యలన్నీ పరిష్కారానికి ముందుకెళ్తారని
మొత్తం సభ్యులందరికీ నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ట్రాన్స్పోర్ట్ రేట్లో చాలా సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి సప్లయర్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. మేము కూడా సానుకూలంగా స్పందించి జేఏసీ తోటి అనుబంధంగా ముందుకు సాగి ఒక ఒప్పందానికి వచ్చాం. ఆ ఒప్పందం ప్రకారం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముందు అన్ని అసోసియేషన్లు కలిసికట్టుగా సాధించుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే ముందుకెళ్తామని కూడా నేను విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా ప్రకటిస్తున్నాను. అలాగే సిటీలో చాలా సమస్యలు ఉన్నాయండి. లారీ ఓనర్స్ కానివ్వండి, సప్లయర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఒక లారీ పార్కింగ్ యార్డ్ అనేది ఒకటి ఉండాలి. మాకు లారీలు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు ఏడాదిన్నరలో 2.66 లక్షల కోట్లు అప్పు తెచ్చాడని, కానీ అమరజీవి విగ్రహ ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 ఉండేది. కానీ మన రాష్ట్రం విడిపోయినా కానీ తెలంగాణ జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళ యొక్క అవతరణ దినోత్సవం చేసుకుంటుంటే గతంలో 2014 నుంచి 19 వరకు కూడా ఆ జూన్ 2ని ఏదో దిక్కుమాల దినంగా సాగించేవాడు తప్ప నవంబర్ 1ని ఆపేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయించాలనగానే ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 అని చెప్పి జీవో ఇచ్చి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి నవంబర్ 1 కూడా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు నేనేదో అమరావతిలో స్థలం కేటాయించాను, దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని ప్రతి వీధిలో కూడా చందాలు అడిగే విధంగా ప్రతి వీధిలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి చందాలు వసూలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను గతంలో మొన్న కూడా చెప్పాను మీకు, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడానికేమో 11 కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే ఏ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా? అంత స్తోమత లేదా రాష్ట్ర ప్రభుత్వానికి? స్థలం కూడా నామకాగ్గా ఏదో ఒక చీలిక మొక్కలాగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాన్ని తీసుకోవడం, ఆయన విగ్రహం పెట్టి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీటింగ్ పెట్టడం, డబ్బులు వసూలు చేయడం. అంటే పొట్టి శ్రీరాములు గారిని ఈ రోజుకి రోడ్డు మీదకి ఇచ్చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. ఇప్పటికి కూడా నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాళ్ళు చలనం రాలా. అటు వినుకొండ అని ఇటు మాచర్లు అని చెప్పని ప్రతి విలేజ్లో కూడా మీటింగ్లు పెట్టడం, మేము విగ్రహం పెడుతున్నాం డబ్బులు ఇవ్వండి, అడుక్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పని వారి పేరు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే బాధాకరం ఏమైనా ఉందా? ఆయన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టాల్సింది పోయి అలా కాకుండా కేవలం మీరే విగ్రహం పెట్టుకోండి అని చెప్పని రోడ్డు మీదకి జనాలు వదిలేసి ప్రతి చోట కూడా డబ్బులు పోతే మీకు ఇబ్బందులు ఉంటాయి, మిమ్మల్ని వ్యాపారాలు చేసుకునేవ్వని చెప్పిన విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నేనేదో వినుకొండ వెళ్తున్నాను, వినుకొండలో కూడా అదే మీటింగ్ అంట. వ్యాపారస్తులందరినీ పిలవడం, ముఖ్యంగా ఆర్యవైశ్యుల్ని, అంటే పొట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్యుల కోసం పోరాటం చేశారా? వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి విగ్రహం పెట్టాలా మీరు? ఈ కుటుంబ ప్రభుత్వం డబ్బులు పెట్టే స్తోమత కుటుంబ ప్రభుత్వానికి లేదా? అసలు చంద్రబాబు నాయుడికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల కానీ
పూలేసే అర్హత కూడా లేదని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. జీతం కష్టార్జితం హక్కు తక్షణమే చెల్లించాలి. విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితమని దీనిని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ఎం జగ్గునాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. జీతం కష్టార్జితం హక్కు తక్షణమే చెల్లించాలి. విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితమని దీనిని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలన్న సర్కులర్ తక్షణం రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, సీఎండీపై సిబిఐ విచారణ చేయాలని, ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ సక్రమంగా అందించాలని తదితర డిమాండ్లతో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను తన తాబేదారులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దానికి వంతపాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్లోని రా మెటీరియల్ నాణ్యత లోపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం మాట్లాడుతూ, యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలతోనే గడిచిన నెల 240 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, దీనికి కార్మికులను బాధ్యులను చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు. నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల నష్టాలు కార్మికులు మీ విధానాలు కాదా, మీ నిర్ణయాలు కాదా? ఉదయాన్నే డ్యూటీకి పోయి నువ్వు చెప్పిన పనులు చేసి ఉత్పత్తిలో భాగమవుతున్న ఉద్యోగులకి దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలు లేనట్టుగా 73 కోట్ల రూపాయల స్థానంలో 60 కోట్లు ఇచ్చి 12 కోట్లు ఎగ్గొట్టావే. నువ్వు ఎగ్గొట్టిన 12 కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ ముఖం మీద కొట్టి కాగితం ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి అడిగారు. ఇది తప్పని చెప్పారు. వెంటనే ఇమ్మని చెప్పారు. అయినా నీ శివంలో శివం వస్తున్నావా, లేకపోతే నీకు కనపడ్డా లేదా? డిసెంబర్ నుంచి సబ్సిడీలు అమలు చేయడం వీళ్ళని చెప్పారు. ఇప్పటికే 304 కోట్ల రూపాయల ఉద్యోగులకి బకాయి పని జీతం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముందుకు ముందే జీఎస్టీ కట్టావే, ముందుకు ముందే మా జీతాల్లో కట్ చేసిన ఇవ్వని జీతాలకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్ళి. ఎల్వీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. గత 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసాన్ని, ఆర్థిక సేవల్లో ముందంజలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను సోమవారం నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. బ్యాంక్ 11వ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగంలో మహారాజా బ్యాంక్ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, 2000 సంవత్సరం మే 5వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారితో కలిసి తానే తొలి శాఖను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు నాటిన మొక్క నేడు వృక్షమై 11 శాఖలతో సుమారు 500 కోట్ల టర్నోవర్తో 5,000 మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తుండటం ఆనందదాయకమన్నారు. నిజాయితీకి, త్యాగానికి మారుపేరైన విజయనగరం పూసపాటి రాజవంశీయుల ఆశీస్సులతో ఈ బ్యాంక్ ప్రారంభమైందని, అందుకే ప్రజల్లో ఇంతటి నమ్మకాన్ని సొంతం చేసుకుందని తెలిపారు. కోరుకొండ సైకిల్ స్కూల్ కోసం 100 ఎకరాల భూమిని త్యాగం చేసిన ఘనత వారి కుటుంబానిదేనని స్పీకర్ గుర్తు చేశారు. నర్సీపట్నం ప్రాంతం ఏజెన్సీకి ముఖద్వారమని, విద్యా హబ్గా మరియు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు. వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు, ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్. అంటే వాస్తవంగా చెప్పాలి, నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారి ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు, వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులాగా ఉండి
వారి సహకారంతో వారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. ఈ బ్యాంకు ఫస్ట్ ఇది నర్సీపట్నంలో 11వ బ్యాంకు అంతే కదండి, 11th బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను. అశోక్ గారు ఇదే ఫోటో, అశోక్ గారు నేను ఎప్పుడండి 5 మే 2000 సంవత్సరంలో ఓపెన్ చేసాం ఫస్ట్ బ్రాంచ్. 25 yearsలో అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రిప్యుటేషన్ తీసుకొచ్చారు. మహారాజా బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 11th బ్యాంక్ ఇది ఇక్కడ మన నర్సీపట్నంలో ఓపెన్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి